స్లో స్పీడ్ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డు పైన టోల్ నిర్వహణ అస్తవ్యస్తం. ఇదో ముంబై కంపెనీ వానికి అప్పచెప్పారు. ఎప్పుడు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ పోయే ముందు పైసలు లేవు, దేని ఖర్చు పెట్టాలి, పైసలు లేవు, ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, డబ్బులు ఏం చేయాలి, ఔటర్ రింగ్ రోడ్ కనిపించింది. దాన్ని 30 ఏళ్ళకు తెగ నమ్మేసిండు, అంటే లీజ్కి ఇచ్చిండు. ఎంతకి? 7,000 కోట్లకి. వాడు గంపగుత్తగా దొరికింది సంద్రన, ఆయన తక్కువ ధరకు వస్తుందని వాడు 7,000 కోట్లు వాళ్ళ చేతిలో పెట్టిండు, అవతల పడ్డాడు. ఆ ఔటర్ రింగ్ రోడ్ మీద టోల్ ఛార్జీలు పెంచిండు, దానికి మెయింటెనెన్స్ లేదు, పాడు లేదు. 30 years మనం భరించాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ ఔటర్ రింగ్ రోడ్ అన్నది పెద్ద స్కామ్, ఇది ఈ లీజ్ అన్నది, కాంట్రాక్ట్ అన్నది మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి నోటి వెంట ఔటర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏమైందో బయటకు వస్తలేదు. మరి కారణం ఏంది చెప్పాలి. ఇది ఒక రకంగా హెచ్ఎండిఏకి, హైదరాబాద్కి ఒక ఆదాయ వనరు, ఒక బంగారు బాతు లాంటిది ఔటర్ రింగ్ రోడ్. ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు దీని ద్వారా మనకి ఆదాయం వస్తుంది, ఈ టోల్స్ ద్వారా, రకరకాల వాటి ద్వారా. రోజుకా నెలక? రోజుకి. ఇట్లా దగ్గర ప్రతి నెల కోట్ల రూపాయలు దీని ద్వారా మనకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు 30 ఏళ్లకు లీజుకి ఇచ్చిన 7,000 కోట్లు కాదు, దగ్గర 25,000 కోట్ల వరకు మనకు ఆదాయం వచ్చేది. మరి దాదాపు 20,000 కోట్లు మనం నష్టపోయినట్టే కదా. మరి దీన్ని రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు? స్లో స్పీడ్ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్పై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం. టోల్ బూత్లలో పనిచేయని బూమ్ బారియర్స్ అట. భారీగా నిలిచిపోతున్న వాహనాలు, ఎగ్జిట్ రోడ్లు నిండిపోయి ఓఆర్ఆర్ పై వరకు చేరిక. 20 వాహనాలు దాటి ఆగితే ఉచితమట. అంటే మీ ముందు కనుక 20 వాహనాలు ఉండి మీరు 21వ వ్యక్తి అయ్యారు అనుకో, మీకు ఫ్రీ అనమాట. ఇంకా ఆపడానికి వీల్లేదు. అది కేంద్ర చట్టాలు చెప్తున్నాయి, ఇది మా టోల్కి సంబంధించి. అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది. 10 గేట్లకు 3-4 సిబ్బందితోనే సరి. 1-2 లేన్లలోకి దూసుకొస్తున్న భారీ వాహనాలు, జరిమానాల విధింపు మాటే లేని వైనం. నానక్రామ్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇది పరిస్థితి. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ 11వ నెంబర్ లేన్ను మూసేశారు. మిగతా లేన్లలో వాహనాలు బారులు తీరాయి. ఒక లేన్లో 20 వాహనాలకు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి. ఈ నిబంధన అమలుకు 100 మీటర్ల లోపే ఎల్లో లైన్లు గీశారు, కానీ ఎవరూ పట్టించుకోవట్లే. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో 1-2 లేన్లలోకి భారీ వాహనాలు దూసుకొస్తున్న దృశ్యం. ఔటర్ పైకి వచ్చే భారీ వాహనాలకు నిర్దేశించిన 3-4 లేన్లలో గరిష్ట వేగం 80 కిలోమీటర్లు. కానీ గరిష్ట వేగ పరిమితి 120 కిలోమీటర్లు ఉన్న కార్లు వెళ్లే 1-2 లేన్లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో కారు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. భారీ వాహనాలు ఇలా రాకూడదంటూ టోల్ బూత్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలే. బేసిక్గా రాస్తారు 80-120 కిలోమీటర్స్ అని. ఆ 80 ఉన్న వాళ్ళు 80లోనే వెళ్ళాలి, భారీ ట్రక్కులు, వాహనాలు. కానీ వాళ్ళు 120 కిలోమీటర్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ ప్రయాణించే కార్ల దారిలోకి వస్తున్నారట. అంటే ఏ రకంగా తయారైంది ఇది? ఐఆర్బియా వాడు ఏదో కంపెనీ ఉన్నది, ముంబై కంపెనీ ఉంది ఇది. వీడు ఆల్రెడీ టోల్ గేట్లు ఛార్జీలు పెంచిండు, ఆగమాగం ఇది. వీళ్ళు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ కథనం రాశారు చూడండి. ఇక పనిచేయని బూమ్ బారియర్స్తో నిలిచిపోయిన వాహనాలు. అంటే ఇది అడిగి రాగానే స్కాన్ చేసి పైకి లేవాలి, అది పని చేస్తలేవు. మరి ఏమైంది అసలు? ఇది ఎవరు నిర్వహిస్తున్నాడు? ముంబైకి చెందిన ఒక కంపెనీ చేతిలో పెట్టిరు దీన్ని.